మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల వ్యాపారస్తులు విక్రయాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో సరైన మార్కెట్ సౌకర్యం లేక చర్చి స్థలంలో తాత్కాలికంగా కూరగాయల విక్రయాలు చేస్తున్నామని సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు కూరగాయల విక్రయాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. గత 4 సంవత్సరాలుగా సరైన వసతులు లేక కూరగాయల విక్రయిస్తున్నామని, అయినప్పటికీ స్థలం యజమానులు తమను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. కూరగాయలు విక్రయించుకునేందుకు సరైన స్థలం చూపాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక్కడ కూర్చుండబెట్టిరు 1 year దాకా 1 year టైం చెప్పి కూర్చుండబెట్టిరు. ఇప్పుడు 4 years అవుతుంది. 4 years కూర్చుంటే వాళ్ళు గడికి ఒకసారి వచ్చి వాళ్ళు చర్చలు వచ్చి లేపమంటారు. లేపితే మేము ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడుకోరు, మీరు తైవారు వాళ్ళు మాట్లాడుకోరు, పోయి ఫాదర్తో మాట్లాడుకోరు అని చెప్తే వాడు వచ్చి నేను వచ్చి మాట్లాడమంటే వాడు వచ్చి భూమరామేసి వచ్చి కొట్టిండు. భూమరామేసి కట్టేందుకు వాళ్ళకు ఆవేశం మీద వాళ్ళు 50 మంది వచ్చి మా మనిషిని ఎట్లా కొడుతారు, మా జాలుగుతాను అని చెప్పి మాకు పరిష్కారం లేదు. మాకు ఎవరో పెద్ద మనుషులు కలిసి మాకు సంబంధించి కావాలి, మార్కెట్ కూరగాయల మీద కావాలి. వచ్చిన 4 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాము, 4 ఏళ్ళకోలే ఇక్కడ ఉన్నాం. వాళ్ళ అయ్యగారు బతులాడినాము, పాలెం బతులాడినాము, కాళ్ళు మొక్కుతామన్నాం, దండం పెడతామన్నాము, ఉన్నాం ఇప్పటిదాకా. నిన్న రాత్రి వచ్చి ఉట్టిగా అనవసరంగా పిల్లగాని కొట్టిండు. ఆయన కోలు తైబార్ అయినా భూమా రమేష్ ఆయన తైవారని కొట్టిన వాళ్ళు రాత్రి 50-60 మంది వచ్చి గుంజేస్తామంటే వాళ్ళ కాలు మొక్కుతామంటే మీ కాలేని మొక్కుతారు బిడ్డ, మేము మా కాలు మొక్క అవసరం లేదు, రేపు పొద్దుగాల వచ్చి చేస్తామనంటే ఇప్పటిదాకా మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసినారు, చేస్తే 10 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నారు. చెప్తే మేము పాత మార్కెట్కి అయితే పోము, రైతు మార్కెట్ అందులో లాస్ అయినాం. వీడికే ఒక్కొక్కరు 10 లక్షలు 5 లక్షలు, చిన్న మా దుకాణంలోనేమో 5 లక్షలు 4 లక్షలు 1,50,000 అట్లా లాస్ అయ్యారు. మళ్ళీ ఆ మార్కెట్ పోవాలంటే మేము పోలేము. మాకు మెయిన్ అడ్డకు మార్కెట్ పెద్దగా లేకున్నా కానీ కొంచెం చిన్నగా అయినా రెగ్యులర్ మార్కెట్ అయితే మాకు మార్కెట్ కావాలని మేము బంద్ పెట్టుకున్నాం. ఈ రోజు కూరగాయల మార్కెట్ రాబెట్టనే కాలే, మేము ముసలు అయితే అమ్మి మాకు మార్కెట్ కావాలి, సొంత మార్కెట్ కావాలి. లేవకుండా ఈ ఊరు పెద్ద మనుషులకు రీతి లేదా, ఒక్కరికన్నా రీతి ఉందా? కూరగాయల మార్కెట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.